హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఇది వచ్చేసి శివరాత్రి రోజు వ్లాగ్ అనమాట. సో ఇంకా ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని సింపుల్గా అయితే పూజ చేసుకున్నాము. ఉపవాసం అయితే లేదు, కుదరలేదు. చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇంకా జాగారం కూడా లేదు, జస్ట్ పూజ చేసుకొని గుడికైతే వెళ్ళొచ్చాం అనమాట. ఇంక పూజ అయితే ఇంక ఇట్లా చేసుకున్నాం అనమాట. పూజ అభిషేకం అంతా మా వారైతే చేశారు. సో పూజ అంతా సింపుల్గా చేసుకున్నాం, కాకపోతే ప్రశాంతంగా చేసుకున్నాము. హ్యాపీగా అనిపించింది. ఉపవాసం అయితే యాక్చువల్గా ఉన్నాను, మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉన్నాను. కాకపోతే అదృష్టం అని చెప్పాలో లేకపోతే బాధపడాలో తెలియదు కానీ గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా తెలుసు కదా, ఆడవాళ్ళకి ఎప్పుడు వెనకాలే ఉంటాయన్నమాట పీరియడ్స్. సో ఇంక ఇలాగా ఆ పండగ అయిందో అదే పూజ అయిందో లేదో పీరియడ్స్ అయితే వచ్చేసాయి. సో అందుకే ఇంకా జాగారం అయితే లేదు. సో అందుకే జాగారంగానే ఉపవాసం లేనమాట. ఇంక మా వాళ్ళకి విభూది పెడితే మా చిన్నోడేమో అమ్మ ఇలా పెట్టమ్మా, నామాలు పెట్టు అంటే సరే అని నామాలు పెట్టా. అది చూడండి, అసలు వాడు వెంటనే ఇంక పెట్టిన వెంటనే వెళ్ళి అద్దంలో చూసేసుకుంటున్నాడు. నాకేమో రాలేదు అలా ఎలా పెట్టాలి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. సో మాదైతే పూజ అయిపోయింది. నేనైతే ఇంక ఇవాళ ఉపవాసం ఉన్నాను. మొన్న తీసుకున్నాను కదా ఈ పెండెంట్, అది ఇవాళ వేసుకుందాం అని చెప్పి. యాక్చువల్లీ శారీ మీదకి మ్యాచ్ అవుతుందో లేదో, మ్యాచ్ అవ్వాలి కదా, ఏరా మ్యాచ్ అయిందా? మ్యాచ్ అయినట్టు లేదురా. శారీ సింపుల్గా ఉంది, జ్యువెలరీ హెవీగా ఉంది. సరే ఊరికే ఒకసారి పెట్టుకొని చూద్దాం. ఇయర్ రింగ్స్ పెట్టుకుందాం అంటే మొన్న మన వాళ్ళు అన్నారు ఇయర్ రింగ్స్ పెద్దవాళ్ళు పెట్టుకునేలా ఉన్నాయి అని. కానీ ఈ మధ్య అంటే ఈ స్టడ్స్ లాగా ఇప్పుడు మన ఏజ్ వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారండి. ఒకసారి పెట్టుకొని చూపిస్తా ఎలా ఉన్నాయి చెప్పండి. ఇదిగోండి, ఇంక ఇవే స్టడ్స్ చూపించాను కదా మీకు లాస్ట్ టైము. అయితే ఇవి లైట్ వెయిటే, 6 గ్రామ్స్ అలాగా. యాక్చువల్గా 6 గ్రామ్స్ కూడా నేను పెట్టుకోలేను. నాకు ఈ లెఫ్ట్ వైపు ఈ చెవు కొంచెం బాగా ఎడం వైపు ఉన్న చెవు హోల్ పెద్దదైపోయింది. సో స్టిచ్చెస్ అయితే వేయించుకోవాలి, కాకపోతే నాకు భయం వేసి ఇంకా అలాగే పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాను. అసలు 1-2 గ్రామ్స్ తప్ప అసలు ఇంకా 4 గ్రామ్స్ కూడా పెట్టుకోలేకపోతున్నాను ఇయర్ రింగ్స్ అయితే. ఒక్కొక్కళ్ళు చాలా పెద్ద పెద్దవి పెట్టుకుంటారు కదా, పెద్ద పెద్ద జుమ్కాసు. నాకు కూడా ఇష్టం అండి పెద్ద పెద్ద జుమ్కాసు ఉన్నాయి, అయినా పెట్టుకొని. ఎందుకంటే నాకు చెవు నొప్పి అస్సలు నేను మోయలేకపోతున్నాను. చెవు చాలా నొప్పి వచ్చేస్తుంది. ఇవి కూడా ఆలోచించాను పెట్టుకుందామా లేదా అంటే, చూద్దాం పెట్టుకుందాం, బాగుంటే పెట్టుకుందాం లేదా తీసేద్దామని. బాగానే అనిపించాయి. కాకపోతే మా ఆయన అన్నారు ఏంటంటే, నీ కలర్లో కలిసిపోయి అసలు కనిపించట్లేదు నువ్వు ఇయర్ రింగ్స్ పెట్టుకున్నట్లుగా అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట అదే పక్క నుంచి. కాకపోతే ఇప్పుడు నేను వేరేవి ఇంక చేంజ్ చేయలేనని చెప్పేసి ఇంకా అవే ఉంచేసుకున్నా. పెండెంట్ ఏంటి అంటే శారీ మీదకి అసలు మ్యాచ్ అవ్వలేదు. మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే గోల్డ్ కలరు పెండెంట్ అదే బ్లాక్ కలర్ వేసారనమాట. బీడ్స్ కూడా అంటే గోల్డ్ బ్లాక్ శారీలో కొంచెం ఉన్నాయి కదా లైన్స్ లాగా, మ్యాచ్ అవుతాయేమో అని. కానీ పెద్దగా మ్యాచ్ అవ్వలేదు. పట్టు శారీస్ మీదకైతే బాగా మ్యాచ్ అవుద్ది ఈ పెండెంట్. ఇంకా అందుకే ఇయర్ రింగ్స్ ఒకటే ఉంచుకొని ఇదైతే తీసేసా. మా ఆయన అయితే ఉంచుకో, ఎందుకు కొన్నాం అలాగైతే అని అంటున్నారు పక్క నుంచి. వద్దు నాకు నచ్చలేదు శారీ మీదకి అని చెప్పి తీసేసా అనమాట. ఇంతే. ఇంకా నేను ఎప్పుడు కూడా సింపుల్గానే ఇష్టపడతానండి. హెవీగా ఏంటి అంటే ఫంక్షన్స్ ఉంటాయి కదా, పెళ్ళిళ్ళు లేకపోతే ఏదైనా ఫంక్షన్స్, అది కూడా ఇంట్లో ఫంక్షన్స్ అయితేనే రెడీ అవుతాను తప్ప బయటికి ఎక్కడికి వెళ్ళినా ఎవరి ఫంక్షన్స్ అయినా చాలా సింపుల్గా రెడీ అవుతాను. రెడీ అవ్వడం కూడా ఫాస్ట్గానే రెడీ అయిపోతానండి, అంత టైం తీసుకోను. మా ఆయన చూడండి, తల దువ్వుకోవడానికి 1/2 గంట టైం తీసుకుంటారండి నిజంగానే. అసలు నేను 10 నిమిషాల్లో రెడీ అయిపోతా. మా ఆయన మాత్రం ఎంతసేపు తల దూతని, అందుకే వీడియో తీస్తున్నాను అనమాట. మా ఆయనకి తెలియదు పాపం. విష్ణుకి చెప్పాను, వాడైతే వీడియో తీస్తా ఉన్నాడు. టైం అవుతుంది కానీ సీను అని అనే కొద్దీ మా ఆయన ఇంకా దూతూనే ఉన్నారు అలాగా. ఇదిగోండి మొత్తానికి ఇంకా దువ్వి ఇంకా పదమ్మ బాబు అంటూ ఉన్నారనమాట. అయితే ఒక ఫోటో తీసుకుందాం అని చెప్పి, అంటే నేను ఎప్పుడో ఒకసారి కట్టుకుంటాను కదా శారీ. సో ఎప్పుడైనా శారీ కట్టుకున్నప్పుడు ఒక ఫోటో అలా తీసుకుంటాను అనమాట. అంటే మళ్ళీ ఇంకెప్పుడు కట్టుకుంటానో లే శారీ అని చెప్పి
సో ఇంకా అలా చిన్న ఫోటో. అవునండి, మీ ఇంట్లో మీరు త్వరగా రెడీ అవుతారా, లేదా మీ హస్బెండ్ త్వరగా రెడీ అవుతారా చెప్పండి. మా ఇంట్లో మాత్రం నేను త్వరగానే రెడీ అయిపోతానండి. అస్సలు రోజులో ఒక్కసారి కూడా నేను మిర్రర్ చూడనంటే చూడను నిజంగా. అస్సలు అద్దం చూసే అలవాటే లేదు నాకు. ఎప్పుడైనా తల దూకోవాలంటేనే, మీరు గమనిస్తే వీడియోస్లో కూడా నేను నార్మల్గా పోనీ వేసేసుకుంటాను కదా, దానికి ఏం నేను అద్దం చూడను. ఇలా తల దువ్వేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసేసుకుంటాను తప్ప అస్సలు అద్దం చూసే అలవాటే లేదు. కానీ మా ఇంట్లో అద్దం ఎక్కువ వాడేది మాత్రం మా ఆయనే అనమాట. ఇప్పుడు ఈ వీడియో మా ఆయన కానీ చూస్తే నాకు ఉంటుంది రౌండే. ఆ తర్వాత ఇంకలా రెడీ అయ్యి గుడికైతే వచ్చాము. నాకు ఎంత ఆనందంగా అనిపించిందంటే, శివుడి గుడికి వెళ్దాం అనుకొని ఇక్కడ హరిహర క్షేత్రం అని చెప్పి ఇద్దరు ఉన్నారు. ఇద్దరిని ఒకే దగ్గర చూసేసరికి నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి. అంటే చూడండి, ఇప్పుడు ఇద్దరు ఒకటేనండి నా దృష్టిలో. ఇద్దరూ ఒకటే, శివుడు వేరే కాదు, విష్ణువు వేరే కాదు. చాలామంది అలా అనుకుంటూ ఉంటారు కానీ అలా కాదు. కాకపోతే ఒక చిన్నది లాజిక్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి అమ్మ నాన్న ఇద్దరు ఇష్టం ఉంటుంది కదా. సో అమ్మ అన్న ప్రేమ ఉంటుంది, నాన్నన్న ప్రేమ ఉంటుంది. కానీ ఒకరితోనే ఎక్కువ మనం క్లోజ్గా ఉంటాము. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, లేకపోతే ఏదైనా షేర్ చేసుకోవాలన్నా సరే ఒకరితోనే ఎక్కువ షేర్ చేసుకుంటాం కదా. సో అలా నేను షేర్ చేసుకునేది మాత్రం విష్ణువుతోనే అనమాట. సో ఇంకా వెంకటేశ్వర స్వామి అంటే ఇంకా ఎంత ఇష్టం అంటే నేను మాటలతో చెప్పలేను. ఇంక ఇద్దరిని ఒకటేసారి అలా పక్కపక్కన చూసేసరికి చాలా ఆనందంగా అనిపించింది. కాకపోతే టైం పట్టింది దర్శనానికి మాత్రం. లోపల అభిషేకాలు అవి జరుగుతూ ఉన్నాయి. సో దానివల్ల 45 మినిట్స్ లైన్లో ఉన్నాము. సో అక్కడ కొంచెం అంటే అభిషేకం అంటే పాలాభిషేకం అవన్నీ కూడా పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఉన్నారు. సో ఇవాళ ఇద్దరిని చూసేసరికి నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. అనుకోలేదు ఈ గుడికి వస్తామని, అనుకోకుండా వచ్చాము. సో చాలా హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత ఇంకా గుడి నుంచి అయితే వచ్చేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. రైస్ పెట్టేసి ఇంక ఇవాళ ఏంటి అంటే, యాక్చువల్గా ఉపవాసం ఉందాం అనుకున్నాను, నేను చెప్పాను కదా మీకు. సో ఉపవాసం ఉందాం అనుకొని సింపుల్ కర్రీసే. వీళ్ళకి ఏంటి అంటే రసం పెట్టేసి ఉల్లిపాయతోటి అంటే పొటాటో కర్రీ చేస్తూ ఉన్నాను. కర్రీ కాదు, ఫ్రై కాదు, అట్లా అనమాట, కలుపుకొని తినడానికి బాగుండేలాగా. అయితే ఇది ఎలా చేస్తున్నానంటే, ఇంకా రసం వచ్చేసి మొన్న మీకు చెప్పాను కదా, ఇన్స్టెంట్ రసం చూపిస్తానండి మీకు. కనీసం మీకు ఒక 2-3 మంత్స్ మనం ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు, లేకపోతే మనం ఎవరికైనా అంటే నిల్వ ఉంచుకోవాలి, పిల్లలు హాస్టల్లో ఉన్నారు, ఇట్లా రూమ్స్లో ఉన్నారు, వాళ్ళకి రసము పప్పుచారు ఇలాంటివి ఇష్టము అన్నప్పుడు ఇది చేసి పెట్టేసుకోవచ్చు. సో ఇది మీరు బయట నిల్వ చేయాలి అంటే మాత్రం తడి తగలకుండా చేయాలండి. సో నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను కాబట్టి ఇంక డైరెక్ట్గా వాటర్లో నుంచి టమాటాలు నేను తొడవకుండానే అలా వేసేసాను అనమాట. ఒకవేళ మీరు బయట కనుక నిల్వ చేయాలి అనుకుంటే తడి లేకుండా చేయండి. అంటే టమాటాలు అన్నీ కూడా మంచిగా తుడిచేసి కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి మగ్గించండి. కానీ ఇక్కడ నేను ఇంకో మెథడ్ ఏంటి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకునేలా చెప్తున్నాను అనమాట. సో గిన్నె తీసుకొని గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేయండి. ఒక గ్లాస్ వాటర్ వేసాక కేజీ టమాటాలు అందులో వేసుకున్నాను. కేజీ టమాటాలకి ఒక పెద్ద స్పూన్ మిరియాలు, 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, రుచికి సరిపడా ఉప్పు, అంటే ఒక 2 స్పూన్ల వరకు ఉప్పు, చింతపండు అయితే కేజీకి ఒక 100 గ్రాముల వరకు చింతపండు. దానికన్నా కొంచెం పులుపు తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ అయినా తీసుకోండి, పర్వాలేదు. ఆ తర్వాత ఒక స్పూన్ కారము, అలాగే ఇదిగోండి ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయలు, అంటే ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అలాగే కరివేపాకు అన్నీ వేసేసి ఇక్కడ నేనైతే వాటర్లో ఉడికిస్తున్నాను. సో వాటర్లో ఉడికిస్తే ఏంటి అంటే బయట పెడితే పాడైపోద్ది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు 2-3 నెలలైనా సరే ఏం పాడవదు ఈ రసము. ఒకవేళ మీరు బయట ఉంచుకుంటాము, ఫ్రిడ్జ్లో పెట్టడం మాకు నచ్చదు అనుకుంటే వాటర్ వేయకుండా ఆయిల్లోనే మగ్గించాలండి. చూడండి, టమాటా పచ్చడి మనం ఎలా స్టోర్ చేస్తాం అలాగనమాట. అస్సలు టమాటాలు వాటర్ లేకుండా మంచిగా టమాటాలు తుడిచి ఆ తర్వాత ఒక పెద్ద కడాయి తీసుకొని అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి అప్పుడు ఈ సేమ్ ఇలాగే టమాటాలు, చింతపండు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లిపాయి, కరివేపాకు అన్నీ కూడా మంచిగా మగ్గిచ్చేసేయండి. సో ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కాబట్టి వాటర్లో ఉడికించుకున్నాను. సో అవన్నీ మంచిగా మిక్సీ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో కడాయిలో ఇంకొక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకుంటున్నాను. మనం రసంకి ఎలా అయితే పోపు పెట్టుకుంటామో ఆవాలు, జీలకర్ర, ఒక పావు స్పూన్ మెంతులు, ఎండుమిరపకాయలు ఒక 5-6, అంటే కేజీకి ఒక 5-6 ఎండుమిరపకాయలు అయితే సరిపోతాయి. ఆ తర్వాత ఒక పిడికెడు అలాగే కరివేపాకు. సో పోపు అంతా వేసేసిన తర్వాత ఇంగువ ఉంటే ఇంగువ వేయండి, చాలా బాగుంటుంది రసం కాబట్టి. కాకపోతే నా దగ్గర ఇంగువ అయిపోయింది,
అందుకే వేయలేదు. సో ఇంగు వేసిన తర్వాత చల్లారి పెట్టుకున్న ఈ టమాటో అవన్నీ ఉన్నాయి కదా, సో ఆ టమాటాలని మిక్సీ చేసుకొని కొంచెం కొంచెంగా అదంతా అందులో వేసేసేయండి. ఇప్పుడు దీంట్లో వాటర్ ఏం వేయకూడదండి. సాల్ట్ మాత్రం ఒకసారి చెక్ చేసి సరిపోకపోతే ఉప్పు అయితే కలుపుకోండి. ఆ తర్వాత దీన్ని సిమ్లో పెట్టి మంచిగా మగ్గనివ్వండి. మగ్గిచ్చిన తర్వాత దీన్ని చల్లారి పెట్టుకొని ఒక ఎయిర్టైట్ బాక్స్లో వేసి పెట్టుకుంటే బయట కూడా నిలవ ఉంటుంది, ఏం పాడవదు. ఒక నెల రోజులైనా సరే ఇది నిలవ ఉంటుంది, ఎందుకంటే దాంట్లో చింతపండు వేసాం కాబట్టి ఏం పాడవదు. కాకపోతే ఇక్కడ నేను వాటర్ వేసాను కదా, సో వాటర్ టచ్ అయింది కాబట్టి ఖచ్చితంగా పాడవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు 2-3 నెలలైనా ఏం పాడవదు. ఇలా చేస్తే మీరు బయట ఉంచుకోవాలి అనుకుంటే ఆయిల్లో మగ్గించండి, ఫ్రిడ్జ్లో కావాలి అనుకుంటే మాత్రం వాటర్ వేసుకోండి. అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అనుకుంటే వాటర్ వేసి ఉడికించుకోండి, మీ ఇష్టం. సో ఇప్పుడు దీన్ని బాగా ఆయిల్లో మగ్గించి స్టవ్ ఆపేసిన తర్వాత ఇప్పుడు దీన్ని నేనేం చేస్తున్నానంటే ఒక 2-3 గరిట్లు అది తీసుకున్నాను, ఆ టమాటో ప్యూరీ అది తీసుకొని అందులో ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే 3 గరిట్లు తీసుకున్నానండి ఆ టమాటో ప్యూరీని. సో 3 గరిటెలు తీసుకొని 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను అనమాట. అలాగే ఇందాక కొంచెం మిక్సీ జార్లో ఉంటుంది కదా, సో ఆ వాటర్ కూడా తిప్పి అందులో వేసేసాను, అంతే. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నానండి. సో కొత్తిమీర కూడా వేసేసుకుంటే మనకు కావాలి అనుకున్నప్పుడు దాంట్లో ఒక 2-3 గరిటెలు తీసుకోవడం, గిన్నెలో వేయడం, వాటర్ వేయడం, స్టవ్ మీద పెట్టేస్తే రసం అయిపోతుంది, ఇన్స్టెంట్ రసము. సో ఇది మీరు కావాలి అనుకుంటే కొంచెం ముద్దపప్పు కనుక చేసి పెట్టేసుకుంటే ఏదైనా వేపుళ్ళు అలా చేసినప్పుడు టమాటో రసం చాలా బాగుంటుంది. సో ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. స్టీల్ దానికంటే కూడా ఏదైనా ఒక గాజు సీసా కనుక అయితే బాగుంటుంది. సో నా దగ్గర లేవు, అందుకని చెప్పేసి ఇంక నేను స్టీల్ బౌల్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇది మనకి ఈజీగా 2-3 మంత్స్ నిల్వ ఉంటుంది. మా ఇంట్లో రసం ఎక్కువ తింటారు కాబట్టి ఇదైతే ఒక 1-1.5 మంత్ కల్లా ఈ రసం వాడేస్తాం. సో అలా నిల్వ చేసుకొని తినడం ఎందుకు భారతి అని మాత్రం అనకండి, ఎందుకంటే టమాటో పచ్చడి ఇలాంటివన్నీ కూడా మనము స్టోర్ చేసుకుంటాం కదా, నిల్వ ఉంటుంది. అలాగే ఈ రసం కూడా నిల్వ ఉంటుంది, ఇదేం పాడవదు. అందులో మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలపలేదు కాబట్టి రసము ఒక్కొక్కసారి ఒక్క మనిషికి పెట్టాలి అన్నా సరే కొంచెం చిరాగ్గా వస్తుందండి. సో అప్పుడు ఏంటి అంటే ఇలా చేసి పెట్టుకుంటే ఈజీగా కొంచెం ఆ పేస్ట్ తీసి అందులో వేయడం, వాటర్ వేయడం, స్టవ్ మీద పెట్టేస్తే రసం అయిపోద్ది. సో అది. ఆ తర్వాత ఇక్కడేమో ఉల్లిపాయ తోటి బంగాళదుంప, అది చెప్పాను కదా, కొంచెం కర్రీ కాదు ఫ్రై కాదు అలా చేస్తూ ఉన్నాను. బంగాళదుంప ఉల్లికారం అనమాట. ఇక్కడ ఏంటి అంటే బంగాళదుంపల్ని కట్ చేసేసి వాటర్లో వేసి పెట్టాను. సో అదేంటి అంటే వాటర్లో ఒక 2-3 సార్లు కనుక మనం బాగా కడిగామంటే మనకి కడాయికి అంటుకోకుండా వస్తుంది అనమాట. సో అవి దాదాపు 1 కేజీ ఉంటాయి. అయితే కేజీ బంగాళదుంపలకి ఇక్కడ నేను ఒక పెద్ద సైజు 2 ఉల్లిపాయలు, ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకున్నాను, ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అయితే అదంతా కూడా మంచిగా చాప్ చేసేసుకున్నాను. మీరు కావాలి అంటే మిక్సీలో కూడా చేసుకోవచ్చు, కాకపోతే మిక్సీ చేస్తే ఏంటంటే పేస్ట్ అయిపోద్ది కదా, సో వేగడానికి టైం పడుతుంది. అదే ఇలా చాపర్లో కనుక చాప్ చేసుకున్నాం అనుకోండి త్వరగా వేగిపోద్ది అనమాట. సో అందుకని చెప్పి చాపర్లో చాప్ చేసేసాను. సో ఇప్పుడు ఏంటి అంటే ఇది కేజీకి నేను ఒక చిన్న టీ గ్లాస్ ఆయిల్ తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం కేజీ పొటాటోస్ అంటే వేగాలి కదా, అంటే 2 పూటకి ఉంటుంది కదా, మధ్యాహ్నము నైట్కి మళ్ళీ వేరే కర్రీ ఎందుకులే అని చెప్పి కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను అనమాట. సో అదంతా వేసేసి ఉల్లిపాయలు చూడండి ఇలా మంచిగా ఎర్రగా వేగిపోవాలి. వేగిపోయిన తర్వాత ఇలాగా కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ అన్నీ వేసేస్తున్నా. ఒకవేళ మీరు మిక్సీలో ఉల్లిపాయ వెల్లుల్లిపాయని మిక్సీలో పేస్ట్ చేసుకున్న వాటర్ వేయకుండా మిక్సీలో పేస్ట్ చేసుకొని అదైనా వేసుకోవచ్చు. అది వేసిన తర్వాత కూడా మంచిగా ఎర్రగా ఆ పేస్ట్ అంతా బాగా ఎర్రగా వేగిన తర్వాత బంగాళదుంపలు వేసుకోండి. ఆ తర్వాత బంగాళదుంపలు వేసేసి ఉప్పు పసుపు వేసేసి సిమ్లో పెట్టి ఇలా మంచిగా కలిపేసుకోవాలి. అయితే ఇక్కడ నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటి అంటే మూత ఎక్కువసేపు పెట్టి వదిలేసానండి. అంటే ఒక 5 మినిట్స్ పెడితే ఆవిరి నీళ్ళు వస్తాయి కదా, ఆవిరికి కొంచెం ఉడికిపోతాయి. ఉడికిన తర్వాత ఏంటి అంటే మూత తీసేసి కలుపుకోవాలి. నేనేం చేశానంటే పిల్లలందరూ వీడియో కాల్ చేశారు మా వాళ్ళందరూ. సో వాళ్ళతో మాట్లాడుతూ కలుపుతున్నాను, మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టడం వల్ల ఏంటి అంటే ఆవిరికి నీళ్ళు ఎక్కువైపోతాయి, అంటే మెత్తబడిపోతుంది పొటాటో. సో మూత ఎక్కువసేపు పెట్టకండి, ఒక 5 మినిట్స్ పెట్టండి చాలు. 5 మినిట్స్ పెట్టేసిన తర్వాత ఇలా సిమ్లో పెట్టుకొని కనుక మంచిగా ఇలా కలుపుతూ ఉంటే మీకు పీసెస్ అనేవి బాగా పొడి పొడిగా వస్తాయి. నాన్ స్టిక్ కానీ లేకపోతే ఇలా ఐరన్ కడాయి కానీ తీసుకోండి, అసలు అంటుకోకుండా బాగా వస్తుంది అనమాట. సో ఇదిగోండి, ఇప్పుడు ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత
కారం వేసుకోవడమే. కారం మీ ఇష్టం, మీరు తినేదాన్ని బట్టి. ఎందుకంటే పొటాటో కొంచెం స్వీట్ వస్తుంది కదా, సో కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అంటే ఉల్లిపాయ కూడా వేసాం కదా, సో కొంచెం ఏమంటారు స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచెం కారం నేనైతే ఒక 2-2.5 స్పూన్ అయితే వేసాను కేజీ పొటాటోస్కి. సో ఆ తర్వాత ఇది వచ్చేసి ఒక స్పూను మిక్స్డ్ హర్బ్స్ ఉంటాయి కదా, సో ఇది ఆప్షనల్, వేస్తే మాత్రం చాలా బాగుంటుందండి. సో మనకి డీమార్ట్లో దొరికేస్తాయి మిక్స్డ్ హర్బ్స్ ప్యాకెట్స్, సో అది తెచ్చి పెట్టుకుంటే ఒక హాఫ్ ప్యాకెట్ వేసాను నేను అంతే. వేసేసి సిమ్లో పెట్టుకొని మంచిగా ఇలాగని కలిపేసుకుంటే మీకు మామూలుగా అయితే ముక్కలు పొడి పొడిగా బాగా వస్తాయి, అంటే విడివిడిగా. ఇదేంటంటే కొంచెం ఎక్కువ ఉడికిపోయింది, అంటే పొటాటో అంతా కొంచెం ముద్దగా అయిపోయింది. సో అంతే అనమాట. సిమ్లో పెట్టేసి మంచిగా ఫ్రై చేసేసుకుంటే ఉల్లికారం, బంగాళదుంప ఉల్లికారం రెడీ. చాలా బాగుంటుంది. రసము, కొంచెం ముద్దపప్పు కూడా చేశాను. సో ఇంకా శివరాత్రి రోజు మా ఇంట్లో రెసిపీస్ అయితే అవే అనమాట. సో మరి మీరేం చేసుకున్నారు ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.